గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే స్లాబ్ బార్ బెండింగ్ నడుస్తుంది. నిన్న మీకు వీడియో పెడతాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో సరిగా పని నడచలేదు. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు స్లాబ్ బార్ బెండింగ్ డీటెయిల్స్ క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా స్లాబ్ కట్టే విధానం అంతా క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే గైస్, ఈరోజు స్లాబ్ ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది. కవర్ బ్లాక్, ఎలక్ట్రికల్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. కృష్ణమూర్తి ఎవరు హాయ్ చెల్లుపా, లైక్ సబ్స్క్రైబ్ పంచులు చలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ చలో சொல்றா. இங்கே பாரு, இந்த பக்கம் பாருறா, இந்த பக்கம் பாரு. யாரோ நீ சொன்னால் நல்லா இருக்குது. ఓకే గైస్, మా ఓనికి చాలా సిగ్గుపడుతున్నాడు. మంచి ప్రొఫెషనల్ ఫిట్టరు, చాలా బాగా పనిచేస్తాడు. ఓకేనా, చూడండి స్లాబ్ ఎలా కడతారనేది క్లియర్గా చూపిస్తున్నా. బాటమ్ లేయరు, టాప్ లేయరు ఈ విధంగా కట్టడం జరుగుతుంది. మాది సైట్ సైజ్ వచ్చి 80x50 4000 స్క్వేర్ ఫీటు. దీనికి బీమ్ అండ్ స్లాబ్ రెయిన్ఫోర్స్మెంటు 8 టన్నులు 8 టన్ను యూజ్ అవుతుంది ఒక స్లాబ్కి. 30-40కి ఒక విధంగా ఉంటుంది, 60-40కి ఒక విధంగా ఉంటుంది, 60-50కి ఒక విధంగా ఉంటుంది. సో మేమేమంటే బీమ్స్ హెవీగా యూజ్ చేస్తాం. చూడండి బీమ్స్ 20-16 ఆల్మోస్ట్ 20-16 యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ 20-16 యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే బీమ్ రాడ్స్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి అప్రాచ్మెంట్ దగ్గర 8 టన్నుల వరకు యూజ్ అవ్వడం జరుగుతుంది. సో బీముల్లో వచ్చే బాటమ్ 2 రాడ్స్, టాప్ 2 రాడ్స్, తర్వాత సెంట్రల్లో ఎక్స్ట్రా బార్ రాడ్లు వేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా బార్ చూసారా, ఎక్స్ట్రా బార్ రాడ్ వేయడం జరుగుతుంది. ఓకేనా. మీ సైట్లో ఎలా నడుస్తుంది బార్ బెండింగ్ డీటెయిల్స్ ఏమిటి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా వేరే కొంతమంది వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళకి స్లాబ్కి టన్ రేట్ ఏముంది స్టీలు అన్న, స్లాబ్ మాది మీ సైటు ఎంత ఉందో దానికి ఎంత స్టీల్ పడుతుంది ఇవన్నీ డీటెయిల్స్ మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. అడిగితే మాకు తెలిసింది మేము క్లియర్గా చెప్తాం. ఓకేనా, ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. తర్వాత ఇప్పుడు బాటము టాప్ రాడ్ అంతా ఇచ్చింది. ఆల్మోస్ట్ కొద్దిగా టాకా వర్క్ బ్యాలెన్స్ ఉంది. దీనికి స్లాబ్కి కవర్ బ్లాక్ పెట్టాలి. కవర్ బ్లాక్ పెట్టిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ ప్రాసెసింగ్ చూడండి అటు సైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ అయింది. ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పక్క నుంచి వాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేసుకొని వస్తారు. రూమ్ వైజ్ ఒక్కొక్క రూము వర్క్ చేసుకొని రావడం జరుగుతుంది. కవర్ బ్లాక్ క్లియర్గా 2 ఫీట్కు 2 ఫీట్ కవర్ బ్లాక్ పెట్టడం జరుగుతుంది. అది ఎలాగనే చూపిస్తాను మీకు. ఈ బీమ్ బాటంలో కూడా దీనికి సెంటరింగ్ కింద టచ్ కాకుండా కవర్ బ్లాక్ పెట్టడం జరుగుతుంది. చూడండి ఓకేనా. ఇంకా స్లాబ్కు కవర్ బ్లాక్ బ్యాలెన్స్ ఉంది. అది ఇప్పుడు 9 o'clock మా లేబర్ వస్తారు, స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు సెంటరింగ్ వచ్చి లైన్స్ మెయిన్ లైన్స్ పిన్స్ సెంటరింగ్ వర్క్ చేస్తున్నారు. లైన్ కొట్టడం జరుగుతుంది. చూసారా, ఇలా దారం కట్టుకొని క్లియర్గా లైన్స్. ఓకేనా, చూడండి దారం కట్టుకొని క్లియర్గా చేయడం జరుగుతుంది. చూసారా, లైన్ క్లియర్గా వస్తుంది. కొద్దిగా కవర్ బ్లాక్ పెట్టుకున్న తర్వాత
कवर ब्लैक रख लो, वो टाइम थोड़ा आपका बराबर है बच्चे। लाइन करने के बाद कवर ब्लैक रख लो। ఓకే గైస్, వీడియో మీకు బాగా నచ్చింటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్గా మీకు డే వైజ్ సైట్లో ఏం వర్క్ నడుస్తుందో డైలీ మీకు వీడియో రూపంలో మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.